ఎట్టి పనులను చేయకుడు. వినయాత్ములై విధులను మీకంటే అదుపులుగా వారి భావింపుడు. ప్రతి ఒక్కరు కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. మరొకసారి 4వ వచనం చదువమ్మా. ప్రతి ఒక్కరు కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారు ఫిలిప్పీల ద్వారా మనం చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనగా పరస్పరము ఉపకారులై ఉండవలెను. పరితగించుకోవడం అంటే ఇదిగో నువ్వు కొన్నిసార్లు భావన చేస్తూ ఉంటావు కదా, ఏమిటి అంటే ఇదిగో నాకు, నా భర్తకు, నా బిడ్డలకు, నాకు 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 అనుకుంటావు కదా, అది నాకు కాదు మనకు అని నీవు పరితగించాలి. స్వార్థముతో ఉన్న నీవు ఇదిగో స్వార్థముతో చేసే ప్రతి పనులను నీవు స్వార్థమును విననాలి, వినయముగా నీవు మెలగాలి. వినయముగా నీవు కలిగి ఆ వినయముగా పరిత్యాగాన్ని పొందుకోవాలి. అందుకని ప్రభు చెబుతున్నాడు, ఇదిగో సిలువను చేకొనడానికి ముందు నిన్ను నీవు పరితగించుకో. అంటే స్వార్థములను విననాడు. ఆ స్వార్థమును విననాడిన తరువాత ఏమవుతుంది అంటే ఇదిగో నీవు నిర్మల హృదయాన్ని కలిగి జీవిస్తూ ఉంటావు. కొన్నిసార్లు మనము ఈ స్వార్థములతోనే మనము ఉండిపోతాము. ఏదైనా కావాలి అంటే, ఏదైనా మనకు ఉందంటే అది నా బిడ్డలకు, నాకే అని కాకుండా ఇక్కడ ప్రభువు చెబుతున్నారు, ఇదిగో పరస్పరం ఉపకారులై ఎదుటి వారి మేలు కోరుకునే వారిలా నీవు జీవించాలి. అప్పుడే దేవుడిని ఆయన సిలువను మోయడానికి నీవు అర్హత సంపాదిస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియమైన మిత్రులారా, ఇదిగో దేవుడు చెప్తున్న మాటలే ఇవి. నేను చెప్పట్లేదు, లేకపోతే మాటగా చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. స్వార్థమునే, మీ స్వార్థమునే చూసుకోనక. ఇక పరితగించుకోవడం అంటే మనలో ఉన్న ఆ స్వార్థమును విడిచిపెట్టాలి. యాకోబు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 14 నుండి చదువుదాం. కానీ మీ హృదయమున ఈర్ష్య ద్వేషము స్వార్థ పర్వతములకు తావు ఇచ్చినచో మీరు గర్వింపరాదు. సత్యమునకు మీరు విరుద్ధముగా పలకరాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది హృదయాలు ఈ ఈర్ష్య ద్వేషము స్వార్థపు పర్వతములోనే ఉండిపోతాయి. ఫర్ సపోజ్ ఎవరైనా ఇక్కడ ఒక అమ్మ ఒక మంచి చీర కట్టుకొని వచ్చింది అనుకుందాం. ఒకవేళ ఒక 10,000 చీర 5,000 చీర కట్టుకొని వచ్చింది అనుకుందాం. మన కనులన్నీ ఎక్కడ ఉంటాయి? మన కనులన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ చీర దగ్గరే ఉంటాయి. ఎందుకంటే మనకు ఆ చీర అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ చీర మనం కట్టుకోలేదు, ఇదిగో మనకేమనిపిస్తుంది అంటే ఒక ఈర్ష్యాభావం మనకు కలుగుతుంది. లేకపోతే ఇంటికి వెళ్ళి అంకులు గారిని అడిగి, ఇదిగో పలానా ఆవిడ ఇంత మంచి చీర కట్టుకు వచ్చింది, చూడడానికి బాగుంది, నాకు ఆ చీర కొని పెడతావా లేదా అని కూర్చుంటాం జరుగుతుంది. అందుకని ప్రభువు చెప్తున్నారు ఏమిటంటే, హృదయ కోరికలను మనము పాపానికి దగ్గర చేస్తూ ఉంటాయండి ఆ హృదయ కోరికలు. అందుకనే మీకు ఈర్ష్య ద్వేషం అనే పర్వతములకు తావు ఇవ్వరాదు. అర్థమవుతుందా ప్రియమైన మిత్రులారా? ఈర్ష్య ద్వేషులకు మీ హృదయానికి తావు ఇవ్వరాదు అంటే చోటును మీరు ఇవ్వరాదు. ఎందుకంటే దాని ద్వారా మీలో గర్వము అన్నది ఏర్పడుతుంది, అహంభావం అన్నది ఏర్పడుతుంది. ఆ అహంభావం గర్వంతో నీవేమి చేస్తావంటే పక్క వారిని నీవు తోసివేస్తూ ఉంటావు, దూరం చేసుకుంటూ ఉంటావు. అందుకని
అందుకనే ప్రభు యాకోబు గారి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. 16వ వచనం చదవమ్మా. ఏదైనా అసూయ స్వార్థ పర్వతములు ఎచ్చట ఉండునో అచ్చట అలజడి సర్వ విధముల నీచ కార్యములు ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, క్రీస్తు ప్రభువే మనకు పౌలు గారి ద్వారా చెబుతున్న మాట ఏమిటి అంటే, ఏదైనా అసూయ ద్వేష పర్వతములు ఎచ్చట ఉండునో అలక్కడ అలజడియు సర్వ విధములైన నీచ కార్యములు జరుగుతూ ఉంటాయి. నీకు స్వార్థం ఎక్కువైననుకో, నీ పక్కన వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉందనుకో, వారి యొక్క నాశనాన్ని నీవు కోరుకుంటావు. నీకు స్వార్థం ఎక్కువైపోయి అనుకో, పక్క వారికి 1 రూపాయి కూడా నీవు దానం చేయవు. నీకు స్వార్థం ఎక్కువైపోయి అనుకో, నీవు ఏ విధంగా జీవిస్తావంటే పక్క వారు చనిపోతున్నా సరే నీవు పట్టించుకోవు. అందుకని ప్రభువు చెప్తున్నాడు, స్వార్థం వలన కలహాలు నీ హృదయంలో జరుగుతాయి. పని తెగించుకోవడం అంటే స్వార్థం ఒకటే కాదు ప్రియమైన మిత్రులారా. పని తెగించుకోవడం అంటే నీ అహంభావం కూడా నీవు పని తెగించుకోవాలి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 51వ వచనం చదువుతాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 51. ఆయన తన బహుబలమును చూపి అహంకార దురాలోచనలను విచ్ఛిన్నంగా ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అధిపతులను ఆసీనముల నుండి పరదోసి దీనులను లేవనెత్తెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన మిత్రులారా, ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నీవు అహంభావంతో వైఖరించిన ప్రవర్తించిన ప్రభు ఏం చేస్తారంట, నీ యొక్క ఆస్తినముల నుంచి నేను పరదోసి దీనులను లేవనెత్తుతాడు. ప్రభు అతిగా ఒక మాట చెప్తుంటారు, ఏమిటంటే నిన్ను నువ్వు ఎప్పుడు హెచ్చించుకోవద్దు, నిన్ను నీవు తగ్గించుకుంటే ఆ క్రీస్తు ప్రభువే నిన్ను నలుగురు ముందు హెచ్చింప చేస్తాడు. కొంతమంది చెప్తుంటారు, నాకు ఒక బలమైన, నిన్న రాత్రి ఒక అమ్మ, నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు చదువుకునేటప్పుడు నిన్న రాత్రి ఒక అమ్మ ఫోన్ చేసి బాగా ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పమ్మా అంటే, ఫాదర్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. నేను అప్పుడు బ్రదర్గా ఉన్నాను, ఇప్పుడు ఫాదర్ అయ్యాను. బ్రదర్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి అంటే, నా కొడుకు, నా పెద్ద కొడుకు నా మాట వినడం లేదు. బాగా చదువుతాడు, బాగుంటాడు, బాగా చదువుతాడని చెప్పి నేను నా భర్త ఏం చేసామంటే మంచి యూనివర్సిటీలో మేము జాయిన్ చేసాము. ఆ యూనివర్సిటీలో జాయిన్ చేసినాక ఏమవుతుంది అంటే, బాగా చదువుతాడు అని చెప్పి మేము పట్టించుకోలేదు. మాకు ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. తర్వాత అనుకోకుండా ఒకరోజు కాలేజీ నుంచి ఫోన్ వస్తే మేము వెళ్ళినప్పుడు చెప్తున్నారు, కాలేజీ మొదలయ్యి 20 రోజులు అవుతుంటే ఒక్కరోజు కూడా వాడు క్లాస్కి వెళ్ళలేదు. పైగా తన ఫ్రెండ్స్ దగ్గర 25,000, 35,000 మరియు ₹1,00,000 అప్పు చేశాడు. ఎంత? ఒకటి దగ్గర 25,000, ఇంకోటి దగ్గర 35,000, ఇంకోటి దగ్గర ₹1,00,000 అప్పు చేసి ఇదిగో మా మీద కూర్చున్నాడు. సరే, ఎంతో మేము ఒక 25,000 కట్టేసాం, మిగతా వాళ్ళకి సర్ది చెప్పాం, చదువుకోరా అని చెప్పి క్లాసుకు ఫీజు కోసం మేము 20,000 ఇస్తే ఆ 20,000 కూడా ఫీజు కట్టకుండా వాడు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. ఒకప్పుడు అహంభావంలో ఉన్నాము, గొప్పగా మేము ఇదిగో మా బిడ్డ చదువుతున్నాడు నలుగురు ముందు, ఇదిగో మమ్మల్ని తలెత్తుకునే విధంగా చేశాడని చెప్పి మేము ఎప్పుడు వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఈ రోజున ఎవరి ముందే మేము తల ఎత్తుకొని జీవించామో వారి ముందే తల దించుకునే విధముగా వారు మమ్మల్ని నిలబెట్టాడు. ప్రియమైన మిత్రులారా, ప్రియమైన తల్లిదండ్రులారా, నేను తర్వాత మొత్తం ఆమె చెప్పినన్ని విన్న తర్వాత నేను అన్న మాట ఒకటే, అమ్మా
మీరు మీ భర్తే ఈ యొక్క అపరాధానికి కారణం. నీవు నీ భర్తే. మీరు చూపించే అడగగానే 10,000 అడగగానే 10,000, 20,000 అడగగానే 20,000 అని ఇచ్చారే కానీ ఎప్పుడైనా సరే మీరు ఈ కాలేజీకి వెళ్ళి చూసారా? చూడలేదు ఫాదర్ గారు. మరి మీ యొక్క ఏమంటారు, ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్సే బిడ్డవాడిని చెడగొట్టినది. కాలేజీ వాళ్ళు కూడా తిట్టారంట, పిచ్చదిట్లు తిట్టారంట తల్లిదండ్రులు. మరి ఇప్పుడు మేమేమి చేయాలి ఫాదర్ గారంటే, ఏమి చేస్తారు? తల్లిదండ్రులుగా కూర్చుని మీరు ఏడవండి. మేము వారి కాళ్ళు పట్టుకొని మేము అరే ఎవరి దగ్గర అప్పు చేస్తుంటే చెప్పరాని మేము అడుగుతుంటే మా కుమారుడు అమ్మారుడు చూసి నవ్వుతున్నాడు. ఆ తల్లి చెప్పిన మాట ఏమిటంటే, మేము కాళ్ళు పట్టుకొని భార్యాభర్తలుగా వారి కాళ్ళు పట్టుకొని మేము అరే అప్పులు చేసి ఎవరి దగ్గర ఉంటే చెప్పరా, వాళ్ళు ఫోన్ చేసి నేను చంపేస్తామంటున్నారు అని చెప్పి అడిగితే వాడు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. మా మాట అసలు పట్టించుకోవట్లేదు. ప్రేమ మిత్రులారా, బిడ్డల మీద ప్రేమ ఉండాలి కానీ అతి ప్రేమ ఉండకూడదు. అందుకనే ఈరోజు మనము ఒక విషయాన్ని ఎంచుకోవాలి ఏంటంటే, అహంభావంతో కానీ స్వార్థంతో కూడా నువ్వు జీవించినప్పుడు ఒకప్పుడు నువ్వు నేను ఇది అని ఎగిరినప్పుడు ఒక రోజుగా నీకు కింద పడతావు. ఈ యొక్క ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నాను, నిన్న నైటే ఇది ఒక జరిగిన విషయం. కాబట్టి మనము ఎప్పుడు అదే విధంగా ఉండాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అక్కడ మనం ఇద్దరు వ్యక్తులను చూస్తుంటాం. ఎవరిని అంటే, ఇదిగో ధనవంతుడును లాజరును మనం చూస్తుంటాం. ధనవంతుడు భోగ విలాసాలతో జీవిస్తూ ఇదిగో తన కుటుంబం దగ్గర పడి ఉన్న లాజరును పట్టించుకోలేదు. తన స్వార్థం కొరకు తనకు కావాల్సిన అన్ని తిన్నాడు, తనకు కావాల్సిన అన్ని చేయించుకున్నాడు. చివరికి ఏమైందంటే ఇదిగో తన ఇంటి ముందున్న లాజరును పట్టుకోలేదు. ఇద్దరు చనిపోయి ఇదిగో దేవుడి సమక్షంలో ఉన్నప్పుడు అబ్రహాము పలుకుతున్న మాటలు 25వ వచనం చదవండి. చదవండి. అందుకు అబ్రహాము కుమార మరొకము నీ జీవితంలో నీవు సర్వ సంపదలను అనుభవించావు, కానీ అష్ట కష్టములను అనుభవించలేదు. లాజరు మాత్రమే అనుభవించాడు. ఇదిగో లాజరు ఇంటి ముందు మోకరించి ఇదిగో నీ ఇంటి ముందు ఉన్నప్పుడు నీవు వాటిని పట్టించుకోలేదు. నీవు స్వార్థముతో భోగ విలాసాలను చేసుకున్నావు తప్ప ఆయనను నీవు పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ లాజరు గురించి చెబుతున్నారు. ప్రియమిత్రులారా, ఒకవేళ మనం కూడా స్వార్థముతో ఉంటే కనుక ఇదిగో కుమారా, అబ్రహాము మనతో కూడా చెప్తున్నాడు, కుమారా నీవు మరొకము, నీవు నా సమక్షంలో నీవు చేసిన ప్రతి దాన్ని దేవుడు చూపిస్తా ఉంటాడు నీకు. దేవుడి సమక్షంలో నీ భూలోకం మీద, నీ తోటి కోణ మీద, నీ అన్న మీదో, లేకపోతే నీ చుట్టుపక్కల వారి మీద నీవు కనుక స్వార్థముగా ఉన్నప్పుడైతే ఇదిగో దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఒక రోజున తన సమక్షంలో నిలబెట్టినప్పుడు మిమ్మల్ని చెప్పే మాటలు ఇవి. నీవు అలా చేస్తావు కదా, ఇలా చేస్తావు కదా. అందుకని ఒక గొప్ప పాట ఉంది ఏమిటంటే, ప్రభువా నీ సన్నిధిలో ఎవరుండగలరు, ప్రభువా నీ పర్వతమున ఎవరు నిలువగలరు, ప్రభువా నీ సన్నిధిలో ఎవరుండగలరు, ప్రభువా నీ జీవించడు
ఎంత నిలువగలదు ప్రభువా నీ సన్నిధిలో ఎవరుండగలరు ప్రభువా నీ పర్వతమున ఎవరు నిలువగలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువా నీ సన్నిధిలో ఎవరు ఉండగలరయ్యా, నీ పర్వతమున ఎవరు నిలవగలరయ్యా అంటే పాపుడు నిలుస్తాడా, దోషి నిలుస్తాడా, ద్రోహి నిలుస్తాడా, అపవాది నిలుస్తాడా అని చెప్పి కీర్తనకారుడు అడుగుతుంటే ఇదిగో ప్రభువు చెప్పే మాట ఏంటంటే నిందారహితుడు. ఎవరు? నిందల పాలు కానివాడు, నిందలు వేసేవాడు కాదు. ఎవరంటే నిందారహితుడు. ఎవరు నిందారహితుడు? ధర్మ భక్తుడు, ధర్మముగా జీవించేవాడు, స్నేహశీలుడు. వీళ్ళు మాత్రము ప్రభుని చెంత నిలువగలరని చెప్పి ఇదిగో ప్రభు చెబుతున్నాడు. ప్రేమిస్తున్నాడు. మరి మనము ఆ విధముగా ఉన్నామా? ఈరోజు ప్రభుని స్థిరమును చేకొనాలి అంటే మొదటిగా నీవు నిందాహీనుడుగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి రెండవ విషయాన్ని మనం నేర్చుకునేది ఏమిటి అంటే ప్రేమిస్తున్నారా, ప్రభువు తాను చెప్తున్నాడు తన అనుదిన శిలువను మోసుకుంటూ రావాలి. తన అనుదిన శిలువను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమిస్తున్నారా, ప్రభువు చెప్తున్నమాట తన అనుదిన శిలువను మోసుకుంటూ రావాలి. నేను మొదటిగా చెప్పిన విధంగా శిలువ అనేది మనపై మోపిన భారము కాదు, కష్టము కాదు. శిలువ అనేది క్రీస్తును అనుసరించడానికి మనకు ఉపయోగపడే మార్గము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి శిలువ లేకుండా పునరుత్థానం లేదు, శ్రమ లేకుండా మహిమ లేదు. మరొకసారి చెప్తారు, శిలువ లేకుండా పునరుత్థానం లేదు, అదే విధముగా శ్రమ లేకుండా మహిమ లేదు. అందుకని ప్రియమైన మిత్రులారా, ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. మరియు వారందరితో నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిదగించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నడవవలెను. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ప్రభువు చెప్తున్న తనను అనుసరింపగోరువాడు తన అనుదిన శిలువ. ఈ శిలువ ఏమిటంటే నీ కుటుంబ భారం అవ్వచ్చు, నీకొచ్చే సమస్యలు అవ్వచ్చు, నీ కష్టాలు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా నీకు ప్రతిఫలం లేకుండా ఉండవచ్చు. కానీ ప్రభు చెబుతున్నారు, చివరి వరకు తన యొక్క మరణము వరకు ఎవరైతే యొక్క శిలువ భారాన్ని మోస్తారో వారికి జీవ కిరీటాన్ని అందిస్తానని చెప్పి ప్రభు పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ శిలువ భారాన్ని మోసేవాడే తన యొక్క యోగ్యుడు అని చెప్పి, తన శిష్యుడు అని చెప్పి ప్రభు చెబుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు చెబుతున్న మాట ఇదే. ప్రియమైన మిత్రులారా, తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు ఎవరు కాదంట? ఏమి కాదంట? తనకు యోగ్యుడు కాదంట, శిష్యుడు కాదంట, తను అనుసరించేవాడు కాదంట. ఎందుకు? తన శిలువను మోసుకొని రావడం లేదు. ఆ శిలువలో మహిమ ఉన్నది, ఆ శిలువలో పునరుత్థానం ఉన్నది, ఆ శిలువలో దేవుని యొక్క రక్షణ ఉన్నది. కాబట్టి ఆ శిలువను మనము చేకొనాలి, ఆ శిలువను మనము ముద్దు పెట్టుకోవాలి. ఒకనొక సందర్భంలో ఒక రాజు చెప్పాడంట, నా రాజ్యంలో ఉన్న శిలువలన్నింటినీ మీరు పారదోసేయండి. క్రైస్తవులు ఎవరు చర్చికి వెళ్ళకూడదు, సైనికులు అందరినీ ఇదిగో యొక్క చర్చిల దగ్గర ఉండి క్రైస్తవులందరూ ఎవ్వరు చర్చికి వెళ్ళకుండా చూసుకోండి, ఇదిగో అందరూ నన్ను మాత్రమే ఆరాధించాలని ఒక రాజు చెప్పాడంట. అయితే అదే విధముగా
భటులు యొక్క ప్రతి చర్చి దగ్గర దేవాలయం దగ్గర నిలబడి కాపు కాస్తున్నప్పుడు ఒక 12 ముసలమ్మ దేవాలయానికి వస్తుందంట. అయితే సైనికుడు ఒకడు అన్నాడంట, అదిగో ఆమెను పంపించి అని చెబితే ఇంకో సైనికుడు అన్నాడంట, ముసలాం కదా వదిలేయాలంటే ఆ ముసలామ్మ నన్ను నీకై సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 కలువరి సిలువలో కరుణను చిరికిన ప్రభువా నాథనా. నాకై పిలువను మోసిన దేవా, ఏమని స్తుతించెదను.